సిహెచ్ బాలకృష్ణ, డిఎస్పి ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్. మాకు వచ్చిన కంప్లైంట్ పైన ఈరోజు ఒక కేసు రిజిస్టర్ జరిగింది. నిర్వేణ గ్రామంకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇనామ్ ల్యాండ్స్ ఓఆర్సీ కోసము ఆర్డీఓ గారికి అప్లై చేసుకోవడం జరిగింది. ఆర్డీఓ గారు తహసీల్దార్కి ఎంక్వైరీ చేయమని పంపించిండు. తహసీల్దార్ గారు సర్వేయరు అండ్ ఎంఆర్ఐ వాళ్ళకు పిటిషన్ ఎంటర్ చేసిండు. ఫీల్డ్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేయమని చెప్పి ఆర్డీఓ గారు పంపించినటువంటి పిటిషన్ తహసీల్దార్కు వచ్చింది. తహసీల్దార్ గారు అట్టి పిటిషన్ను ఎంఆర్ఐ అండ్ డిప్యూటీ సర్వేయర్ గారికి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఆ విచారణలో సందర్భంగా ఇద్దరు ఎంఆర్ఐ వాసు గారు అండ్ డిప్యూటీ సర్వేయర్ నవీన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి 40,000 రూపాయలు డిమాండ్ చేయడం జరుగుతుంది. కంప్లైంట్ని 40,000 డిమాండ్ చేసి 40,000 ఇచ్చినట్లయితే మీకు ఎక్కడ ఎటువంటి ఆటం లేకుండా ఎంఆర్ఓ ద్వారా కానీ ఆర్డీఓ ఆఫీస్లో కానీ ఎక్కడ కానీ ఎటువంటి ఆటంకం లేకుండా 40,000 ఇచ్చేస్తే మీ పని అయిపోతుందని డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అట్టి విచారణలో భాగంగా ఈరోజు కేసు నమోదు చేసుకొని వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది. సార్ ఏం ఎవిడెన్స్ ఉంది సార్ దానికి సంబంధించి? 40,000 డిమాండ్ చేసింది అన్నారు కదా సార్, ఎవిడెన్స్ ఏముంది సార్? ఎవిడెన్స్ మా అంత ఎవిడెన్స్ బేస్డ్ తోటే ఉంటుంది. అంటే ఎవిడెన్స్ అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పడం, ఆ రైతు చెప్పడం ఒక్కటే ఎవిడెన్సా లేదంటే వేరే ఇంకేమైనా ఎవిడెన్స్? అవన్నీ మీకు లైవ్లో మీరు దీంట్లో షేర్ చేయడం జరుగుతుంది. సార్ ఓకే, ఇప్పుడు డబ్బులు తీసుకున్నారా లేదు సార్? అంతే, డబ్బులు తీసుకుని డిమాండ్ చేయడం జరిగింది, డబ్బులు తీసుకోలేదు. ఓకే, అంటే ఇప్పుడు మీరు కేసు నమోదు చేశారా సార్? నమోదు చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. రేపు ఏసీబీ కోర్టు నాంపల్లిలో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వాధికారులు ఎవరైనా ప్రజల నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు కానీ వాట్సాప్ నంబర్కి కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ కంప్లైంట్ చేసినట్లయితే ఫిర్యాదుదారుల యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై విచారణ చేసి తగు చర్య తీసుకొనబడుతుంది.